వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధాని మోదీ రైతులకు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు కేరళ స్టేట్ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రైతులు పండించిన పంటకు మద్దతు ధర పెంచారని చెప్పారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు కేరళ స్టేట్ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల నుంచి గతంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు దేశానికి వెన్నెముక్క అయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రధాని మోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం, ఎరువుల కొరత లేకుండా అందుబాటులోకి ఎరువులు తీసుకువచ్చి పంటకు మద్దతు ధర రెట్టింపు చేశారన్నారు. భూసార పరీక్షలతో పాటు రైతులకు పొలాల వద్దకు అంతర్గత రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో భాగంగా 1,00,000 కోట్లు బడ్జెట్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయింపు చేశారన్నారు. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెంచి రైతులకు వ్యక్తిగతంగా పొలాల వద్ద గోదాములు మరియు కల్లాల నిర్మాణం చేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, పీపంగి జగ్జీవన్ రామ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమల మహేష్, జిల్లా కార్యదర్శి ఓబీసీ మోర్చా కటకం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు ఈ మే 26వ తారీఖు వరకు పూర్తయింది. 11 సంవత్సరాల కాలంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి పెద్ద రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం, తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం, దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం, రైతులకు మేలు జరిగే విధంగా అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గత 11 సంవత్సరాల కాలంలో రైతులకు ప్రధానంగా 6,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు, పేద రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో 34 లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తిగా కూడా క్రమం తప్పకుండా 6,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, ప్రకృతి కన్నెర చేస్తే నష్టపోతే రైతులు ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది రైతాంగాలకు ఒక వరం లాంటి పథకం. ఈ రాష్ట్రంలో దీన్ని అమలు నోచుకోలేదు. గత 10 సంవత్సరాలలో నోచుకోలేదు, ఇప్పుడు నోచుకోలేదు. కాబట్టి పూర్తిగా కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ఉండబడినటువంటి ఉపయోగాలు, లాభాలన్నింటి కూడా ప్రజలకు ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా వివరించాలి. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామన్న మంగళవారం నాడు. ఇక్కడ అమలుకు నోచుకుంటలేదు. అదేవిధంగా ఏ భూమిలో ఏ పంటలు వేస్తే, ఏ విత్తనాలు వేస్తే పంటలు బాగా పండుతాయో భూసార పరీక్షలు నిర్వహించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా మరి నిధులు మంజూరు చేసింది, నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మిల్లెట్స్ పంటలను ప్రోత్సహిస్తున్నది. గతంలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది 2023ని మిల్లెట్స్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ద్వారా చేయించారు. 87 దేశాల్లో మిల్లెట్స్ పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు పాఠశాలలో కూడా మిల్లెట్స్ను వారానికి 3 రోజులు ఈ యొక్క మిల్లెట్స్ కూడా ఈ యొక్క విద్యార్థులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పౌష్టికాహారాన్ని కొరకు ఈ యొక్క మిల్లెట్స్ను, రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు, ఊదలు ఇవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి పథకాలన్నీ కూడా ఈ యొక్క వికసిత కృషి సంకల్ప అభియాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, వ్యవసాయ శాఖ అందరూ కూడా పూర్తిగా కూడా రైతులకు వివరించే కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 12వ తారీఖు వరకు ఉన్నది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గొప్పగా 3 మంత్రులు ఒకరికొకరు సన్మానమే సరిపోయింది. అది ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యలు చర్చించినట్టుగా లేదు, ప్రజల యొక్క సమస్యలను సమీక్ష చేసినట్టుగా లేదు. అందులో కేవలం వాళ్ళు గొప్పదని చెప్పుకుంటున్నారు తప్ప ఎప్పటి వరకు మీ ఈ యొక్క రాష్ట్రంలో మీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని ఎక్కడ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, పేదలకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ కానీ, 18 నెలల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 36,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వృద్ధునికి
పెన్షన్ రూపంలో పెండింగ్ ఉన్నది. అవన్నీ కూడా బేషరతుగా చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డులు, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలే పేదోళ్ళకు, ఈ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇస్తలేదు పేదోళ్ళకు. కాబట్టి వెంటనే రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇండ్ల విషయంలో, పేదలకు ఇచ్చే ఇండ్ల విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రచారమే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. వెంటనే పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ లేనట్లయితే వారం రోజుల్లోనే ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా చేయకపోతే పేదల పక్షాన అన్ని మండల శాఖ ఆధ్వర్యంలో మేము పూర్తిగా కూడా కార్యక్రమాలు రూపకల్పన చేస్తాం.